దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతున్నాం. దేవుని కొరకు మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఈ లోకంలో దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం ఎప్పుడూ కూడా వృధాగా పోదు. అది నిమిషమైనా, ఒక్క సెకన్ అయినా, లేదా అర్ధగంటైనా, గంటైనా, ఎంతైనా సరే దేవుని కొరకు మనం వెచ్చించే సమయం దేవుడు మనకు మరలా అది మేలుకరంగా కొలిచి మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఎంత ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపితే అంత మేలు దేవుడు మనకు కొలిచి పోస్తాడు. అంతకంటే ఎక్కువగానే మనకి ఇస్తాడు. మీరు చూడండి, లోకంలో చాలామంది వాళ్ళ సమయాన్ని వ్యర్థమైన వాటికి గడుపుతూ ఉంటారు. సినిమాల కోసం సమయాన్ని వెచ్చించే వాళ్ళు ఉంటారు. లోక సంబంధమైన జలసాల కోసం సమయాన్ని వెచ్చించే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ యొక్క దుర్వ్యసనాల కోసం సమయాన్ని వెచ్చించే వాళ్ళు ఉంటారు. త్రాగుడులోనో, జోదోలోనో, వ్యభిచారంలోనో ఇట్లా శరీర సంబంధమైన వాటి కోసం, వాళ్ళ ఇచ్చలు నెరవేర్చుకోవడం కోసం సమయాన్ని వెచ్చించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ అదే లోకంలో దేవుని కోసం సమయాన్ని కేటాయించే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు తప్పనిసరిగా వాళ్ళని చూస్తాడు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. ఎవరు ఎట్లాగా సమయాన్ని గడుపుతున్నారు దేవుడు తప్పనిసరిగా చూస్తాడు. దేవుడు మనకు 24 గంటలు ఇచ్చాడు ప్రతిరోజు. నువ్వు అడిగినా అడగకపోయినా, మంచి వాళ్ళకేంటి, చెడ్డ వాళ్ళకేంటి, భక్తి పరులకేంటి, భక్తిహీనులకేంటి, అందరికీ కూడా దేవుడు సమానమైన సమయాన్ని ఇచ్చాడు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎంతమంది ఆ సమయంలో దేవుని కొరకు సమయాన్ని కేటాయించే వాళ్ళు ఉన్నారు, ఇది కూడా దేవుడు చూస్తాడు. దేవుడు సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు లెక్క అడుగుతాడు. నేను నీకు 24 గంటల సమయం ఇచ్చాను కదా, ఆ 24 గంటల సమయంలో నా కొరకు నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించావు అని దేవుడు తప్పనిసరిగా అడుగుతాడు. అంటే దేవుడు మనకి ఇచ్చిన సమయం, దేవునికి మనం ఇచ్చిన సమయం, ఇవి రెండు చూసుకుంటే దేవుడు అంటాడు, నిజంగా నేను నీకు 24 గంటల సమయం ఇస్తే నా దగ్గర గడపడానికి, నన్ను సేవించడానికి, నన్ను ఆరాధించడానికి ఎంత సమయం నువ్వు వెచ్చించావు అని దేవుడు తప్పనిసరిగా మనల్ని లెక్క అడుగుతాడు. ఏదైనా మనం ఒక వస్తువును కానీ, ఒక డబ్బు కానీ విలువైంది ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం లెక్క అడుగుతామా లేదా? నీవు ఏదైనా నీ కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతూ నీ కుమారుడికో లేకపోతే నీ బంధువుకో, ఇదిగో నాయనా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళు, ఆ సరుకులన్నీ తీసుకొనిరా, మొత్తానికి ఫంక్షన్ జరిపించు అని చేసిన తర్వాత చివరిలో అడుగుతావా లేదా? అయ్యా మరి నీకు ఇంత ఇచ్చాను కదా, మరి దేనికి ఎంత ఖర్చు అయింది ఏంటిని అడుగుతావా లేదా? అంటే ఈ లోకంలో మనుషులుగా మనమే ఎదుటి వాళ్ళకి ఏదైనా విలువైంది ఇస్తే తప్పనిసరిగా దాని నుంచి వాళ్ళని లెక్క అడుగుతాం. మరి ఈ లోకంలో సమయం ఎంత విలువైందో తెలుసా అండి? చాలా విలువైంది. ఏ మనిషి కూడా డబ్బు పెట్టి కొనలేని విలువైంది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది సమయం, కాలం. మరి అట్లాంటి సమయాన్ని దేవుడు నీకు 24 గంటలు ఇస్తున్నాడు రోజుకి. ఎన్ని గంటలండి? 24 గంటలు. మరి రోజుకి 24 గంటల విలువైన సమయాన్ని, ఈ లోకంలో ఏ మనిషి కూడా డబ్బు పెట్టి కొనలేని సమయాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాని గురించి దేవుడు లెక్క అడగడా? తప్పనిసరిగా అడుగుతాడు. కాబట్టి దేవుని కొరకు మనం వెచ్చించే ఏ చిన్న సమయమైనా సరే దేవుడు చాలా విలువగా దాన్ని ఎంచుతాడు. ప్రతిఫలం నీకు ఇస్తాడు, ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఆశించిన దానికంటే ఉన్నతంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, జాగ్రత్తగా చూడండి, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు ఏం చేస్తాడంట? మనము అడిగే వాటన్నిటికంటే, నువ్వు ఏదైతే ఊహిస్తావో దానికి అంటే కూడా ఎక్కువగా చేస్తాడు. ఇది దేవుడు చేయగలిగేది.
మనము కొన్ని వరకే అడుగుతాం. కానీ అడిగే వాటన్నిటికంటే ఎక్కువ చేస్తాడు. కొంతవరకు ఊహిస్తాం. ఇది చేస్తే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండని. దానికంటే కూడా ఎక్కువగా చేస్తాడు దేవుడు. అంటే నువ్వు ఏదైతే దేవుని నుంచి ఆశిస్తున్నావో, దానికంటే ఎక్కువగా దేవుడు నీకు చేస్తాడు. ఎప్పుడు అంటే, నీవు నీ సమయాన్ని దేవునితో గడిపినప్పుడు. నిజంగా దేవునితో సమయాన్ని గడపడం, దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడం ఈ లోకంలో ఎంత గొప్ప ధన్యత అంటే, ఇక వేరే అంతకంటే ధన్యత లేదండి. మీరు చూడండి, ఈ లోక సంబంధమైన ఒక అధికారి దగ్గరికి నీవు వెళ్ళి ఒక గంట సేపు ఆయన కోసం పడిగాపులు కాస్తే దాన్ని ఆయన ఎంత విలువగా ఎంచుతాడు. ఎవడి కోసం ఉంటాడు, ఎవడి కోసం ఉంటాడండి, వాడి పని కోసం వాడు వచ్చాడు అని ఇట్లా తీసి పడేస్తాడు. కానీ దేవుడైతే గనక అట్లా ఎప్పుడు కూడా తీసి పడేయడు. నీవు ఆయన కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేసినా సరే దేవుడు దాన్ని విలువగానే ఎంచుతాడు. కొద్ది నిమిషాలు దేవుని కోసం వెచ్చినా సరే దేవుడు దాన్ని విలువగా ఎంచుతాడు. అట్లాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఈ లోక సంబంధమైన అధికారులు మనలను చులకనగా చేస్తారు. ఎవడి కోసం వెయిట్ చేస్తాడు, ఎవడి కోసం పడిగాపులు కాస్తాడు, వాడి అవసరం కోసం ఉన్నాడు అని అట్లాగా తేలిగ్గా తీసి పడేస్తారు ఈ లోకంలో ఉన్న అధికారులు. కానీ దేవుడు వాళ్ళకంటే గొప్పవాడే. కానీ ఎప్పుడూ కూడా ఆయన ఒకరిని తృణీకరించడం కానీ, నిర్లక్ష్యంగా చూడడం కానీ చూడడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోసం నువ్వు వెచ్చించే ఏ కొద్ది సమయమైనా సరే అది నీకు ఆశీర్వాదమే ఉంటుంది తప్ప ఏ మాత్రం కూడా నీకు నష్టాన్ని తీసుకొని రాదు.